आदाब नाजरीन, होप टुडे इंडिया न्यूज़ में आपका इस्तकबाल है। कुतुबुल्लाहपुर कॉन्स्टिट्यूंसी के गाजुला रामाराम एरिया में हाइड्रा ने इलीगल कंस्ट्रक्शन के खिलाफ डेमोलिशन ड्राइव स्टार्ट किया। सर्वे नंबर 307 में करोड़ों रुपए की सरकारी जमीन पर बने इलीगल हाउस को इतवार की सुबह जीएचएमसी और पुलिस की सपोर्ट से तोड़ना शुरू किया। लोकल लोग इस एक्शन को स्ट्रांगली कंडम करते हुए प्रोटेस्ट कर रहे हैं। उनका कहना है कि उन्होंने अपने घर लाखों रुपए देकर खरीदे, लेकिन बेचने वाले पर एक्शन लेने के बजाय उनका घर तोड़ना नाइंसाफी है। प्रोटेस्ट में छोटे बच्चे भी जेसीबी के सामने खड़े होकर डेमोलिशन रोकने की कोशिश कर रहे हैं। हाइड्रा ऑफिशियल का कहना है कि सिर्फ इलीगल स्ट्रक्चर को हटाया जा रहा है, रजिस्ट्रेशन डिस्टर्ब नहीं किया गया। मजीद खबरों के लिए होप टुडे इंडिया न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। 2 साल में बने सो नए जो बने सो वो गिरा देते, पुराने जो है ना नहीं गिराते, और जो गरीब लोग हैं उनको न्याय करते। అందరూ కూడా వాటాలు వేసుకున్నారు ఆ రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కింది అటెండర్ కించి పైన లీడర్ దాకా మరి ఇలా పేదోళ్ళు ఏదో ఇళ్లలో ఉన్నారు 10 ఏళ్ల సంది మరి హైడ్రా ఈ రోజు ఇక్కడ రావడానికి కారణము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎక్కడైతే దొంగ పట్టాలు పెట్టుకొని కబ్జాలు చేస్తుర్రో అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి గత 8 నెలల కింద మరి ఇక్కడ సర్వే జరిగింది. ఇంకా ఎంక్రోచ్ అయిపోతున్నాయి, పట్టాలు డూప్లికేట్ పెట్టుకొని కబ్జాలు చేసుకుంటున్నారని చెప్పి ఇవాళ హైడ్రా రావడం జరిగింది. మరి హైడ్రా ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడైతే కబ్జాలు జరిగినాయో ఎకరాలు అవన్నీ తీసుకుంటా ఉంది. మరి కొన్ని ఇల్లు ఊలగొడతా ఉర్రు. కాకపోతే ముఖ్యమంత్రి గారి ఉద్దేశము పేదలకు ఇబ్బంది కలిగించేది లేదు, పేదలున్న ఇళ్ళను ముట్టుకోరు. ఇక్కడ ఉన్న నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా, కొంతమందికి మింగుడు పడకుండొచ్చు. ఏవైతే పేదలు ఉన్నారో ఆ ఇల్లు ముట్టుకుంటలేరు. ఈ 6 నెలలు 8 నెలల కింద ఏవైతే కట్టిర్రో ఆ కట్టినవి కూలగొడుతుర్రు. దానికి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే నేను ఆయన సానుకూలంగా, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఎంపీగా చేసింది, ఈ పార్లమెంట్లో ఎంపీగా చేసింది, ఈ ప్రాంతం అంతా ఆయనకు తెలుసు. మళ్ళీ ఆయన దృష్టికి కూలగొట్టిన కూడా తీసుకుపోయి మళ్ళీ ఎక్కడొల్లి అక్కడ కూర్చునే విధంగా ప్రయత్నం నేను చేస్తా. ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క దొంగ పట్టాల మీద కబ్జాలు చేసిన మీదనే ఈ యొక్క హైడ్రా ఉక్కుపాదం పేదల మీద లేదని తెలియజేస్తున్నాం. అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసేసి చాలా వరకు ఇప్పటివరకు ఆక్రమించిన వాళ్ళ మీద కేసు అమ్మ ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, దుర్గా కదా దుర్గా దుర్గా మరి నేను ఏమంటున్నా అంటే 10 ఏళ్ళల్లో పేదోళ్ళంతా టీఆర్ఎస్ ప్రభుత్వంలో లీడర్ల డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. డబ్బులు ఆఫీసర్ తిన్నారు, లీడర్ తిన్నారు. ఇవాళ గులా కొడుతూ కూడా వస్తలేడు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ సబ్జెక్ట్ తెలుసు, పేదోళ్ళు ఉంటారు ఈ యొక్క గాజులామల గ్రామంలో అని చెప్పేసి పేదల ఇళ్ళ జోలికి పోకమన్నాడు. దొంగ పట్టాలు పెట్టుకున్న తల్లి ఉండు, నేను వస్తుండు దొంగ పట్టాలు పెట్టుకొని 10 ఏళ్ళల్లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ లేను. ఇక్కడ అమ్ముకున్న వాళ్ళంతా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నోళ్ళే. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ వాళ్ళందరూ కూడా తిరిగి బాధ్యతనే. ఎందుకంటే 10 ఏళ్ళు ఈ పేదలు ఇల్లు కట్టుకొని ఉన్నప్పుడు మరి వాళ్ళు ఇవాళ రోడ్డు మీద పడుతున్నారు, వచ్చి అడగాలి కదా. అందుకే నేను ముఖ్యమంత్రి గారు పేదల ఇళ్ళ జోలికి పోవద్దని చెప్పిండు. పేదల ఇళ్ళ జోలికి పోరు, మీరు ఏవైతే కూలగొట్టిరో అవి కూడా ఈ ఏడాది లోపల కట్టినాయే. మళ్ళీ ఒకసారి మనం మీ పేదల పక్షాన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తాము. ఆయన కూడా పేదల పక్షాన సానుకూలంగా ఉంటాడు. కొంతమంది భూ కబ్జాదారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు హైడ్రాను. హైడ్రా వచ్చినాక భూ కబ్జాదారుల గుండెల్లో గొలుపం దిగుతుంది. దాని కొరకే వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీ పేదలకు ఎటువంటి హాని కలగది. నేనున్నా మీకు అమ్మా, నేనున్నా, నేను మాట్లాడతా. ఇప్పుడు తిన్నారు టీఆర్ఎస్ అప్పుడు తిన్నారు, ఇప్పుడు రావాలి కదమ్మా, కట్టాలు తిన్నారు. ఇప్పుడు రావాలి కదా, ఇప్పుడు బయటపడి పుస్తకం మీ అడ్డమైన ఇండాలో పని చేసుకొని కొన్నారు, రావాలి కదా. నేను అబ్జర్వ్ చేసి పెడతాను.